పోలేపల్లి సెజ్లో పలు కంపెనీలపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు కంపెనీలు వ్యర్థాల్ని దహనం చేస్తున్నాయని, దీనివల్ల ఈ ప్రాంతంలో కాలుష్యం పెరిగిపోతోందని మండిపడ్డారు. ఈ వారంలో దీనిపై మంత్రి కొండా సురేఖ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారన్నారు అనిరుద్ రెడ్డి. ఈ సమావేశం తర్వాత దీనిపై తాడో పేడో తేల్చుకుంటానన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. పోలేపల్లి సెజ్లో వ్యర్థాల డంప్ అంశం సంబంధించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇచ్చినటువంటి గడువు పూర్తయింది. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు అలాగే ఉన్నాయి. దీనికి తోడుగా మరికొన్ని వ్యర్థాలను అదే కంపెనీలు ఎవరి హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా మరోసారి దహనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఇచ్చినటువంటి గడువు పూర్తయింది, మీరు ఇచ్చినటువంటి హెచ్చరికలు ఏదైతే మొదటిసారి చెప్తాను, రెండోసారి గుర్తు చేస్తాను, మూడోసారి తిరగబడతానన్నారు, మరి గడువు అయిపోయింది, ఏం చేయబోతున్నారు తదుపరి? గడువు ఏమి అయిపోలేదు. ఈ వారంలో మీటింగ్ పెడతా అని చెప్పింది, నేనేమీ మర్చిపోలేదు, 2 సార్లు చెప్పేసినాను. మొన్న మళ్ళీ మీకు కావాల్సిన వీడియోస్ కూడా పంపిస్తాను. మీకు చెప్పిన తర్వాత కూడా సుప్రీం అనే కంపెనీ వాళ్ళ చెత్త మొత్తం తీసుకుపోయి కిస్టారం గ్రామం దగ్గర, అంటే ఇప్పుడు నేను పొల్లపల్లి అని చెప్పినాను కాబట్టి ఇక్కడ కాకుండా ఇప్పుడు కిస్టారం గ్రామానికి షిఫ్ట్ చేసి అక్కడ కాల్చినారు. నైట్ నాకు ఆ వీడియోస్ కూడా వచ్చినాయి. ఖచ్చితంగా ఎప్పుడైతే కొండా సురేఖ గారు మీటింగ్ పెడతారో ఈ వారంలో పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్ని చూపిస్తాను. ఖచ్చితంగా సుప్రీం అనే కంపెనీ పైన యాక్షన్ అయితే తీసుకుంటాం. మేము కంప్లైంట్ చేసినప్పుడు, మేమైనా కానీ సర్పంచ్ కానీ ఎవరైనా కంప్లైంట్ చేసినా యాక్షన్ ఎవరు తీసుకోవాలి? అధికారులు తీసుకోవాలి. మేము కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీలకు పోయి బయటకు వస్తున్నారు. ఎందుకు పోతున్నారు, ఎందుకు బయటకు వస్తున్నారు అన్నీ ఆ రోజు మీటింగ్లో మాట్లాడతాను. ఈరోజు ఒక రాజకీయ నాయకుడు, నేను ఒక్కనే అనేది కాదు, రాజకీయ నాయకుడు ఎవరైనా కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే అధికారులు ఆ కంప్లైంట్ చూసి కూడా కావాలని చెప్పి సపోర్ట్ గిట్లు ఇస్తే అప్పుడు ఏమైపోతుందంటే అధికారులు ఏమో బయటపడరు. పబ్లిక్లో ఏమనుకుంటారు, ఈ రాజకీయ నాయకులు కంప్లైంట్ ఇచ్చినారు, మళ్ళీ ఈ రాజకీయ నాయకులు పోయి ఏమన్నా మాట్లాడుకున్నారా అని చెప్పేసి నెగిటివ్ రాజకీయ నాయకులు అవుతారు తప్ప అధికారులు గారు. కాబట్టి ఈ వచ్చే మీటింగ్లో ఎన్నిసార్లు పేపర్కి వచ్చింది పోలేపల్లి ఎస్సీజెడ్ దగ్గర పొల్యూషన్ వల్ల, నేను ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినాను, ఎన్నిసార్లు TV9లో వచ్చింది, ఎన్నిసార్లు పేపర్లలో వచ్చింది, అన్నీ కొండా సురేఖ గారి ముందు పెడతాను. ఈ మీటింగ్ లాస్ట్ మీటింగ్ నాకు. దీని తర్వాత కూడా వాళ్ళు పొల్యూషన్ కానీ ఇట్లా కాలవడం కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇంకా నేను ఎవరిని లెక్క చేయను. ఖచ్చితంగా చెత్త ఏ కంపెనీ తెస్తారో ఆ గేట్ ముందు అయితే 100% నేను ఒక్కనే కాదు, జడ్చర్లు ఆల్ పార్టీస్తో మాట్లాడతాం, అందరం కలిసి పనిచేస్తాం. ఇంత నేను చేసి కొట్లాడినప్పుడు ఎమ్మెల్యే కాకముందు కొట్లాడినాను. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వీళ్ళు ఇట్లా చేస్తే మాత్రం అధికారులు ఎవరున్నా కానీ ఖచ్చితంగా దీనిపైన నేను యాక్షన్ తీసుకుంటాను. నేను ఒప్పుకొని ఎందుకంటే 2 సార్లు చెప్పిన, 3వ సారి తిరగబడే టైం వచ్చింది. మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో జరిగేటువంటి సమీక్ష సమావేశం తదుపరి పరిణామాల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా కావచ్చు, మిగిలినటువంటి పరిశ్రమలన్నీ కూడా ఇటు కాలుష్య కారకాలకు నిలువరించాలి, వ్యర్థాలను కూడా తొలగించాలనే అంశాన్ని అయితే ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అంజిత్తో శివకుమార్, TV9 జడ్చర్ల నుంచి.